కార్తీక మాసంలో పౌర్ణమి రోజు జరుపుకునే విశిష్టమైన పర్వదినం కార్తీక పౌర్ణమి. ఈ పండుగ శివకేశవులకు అంకితం చేయబడింది. ఈ కార్తీక పౌర్ణమి అనేది శివుడి కుమారుడు కార్తికేయుడు జన్మించిన రోజును కూడా సూచిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు భక్తులు పవిత్ర స్నానం ఆచరించి శివుడిని శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. అసలు ఈ కార్తీక పౌర్ణమి కథ ఏంటో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి ప్రత్యేక రోజున కథకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తనకున్న అపారమైన శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకల్లోలం చేశాడు. ఆ రాక్షసుడిని దేవతలు సైతం ఓడించలేకపోతారు. అతనికి తారక్షుడు, కమలాక్ష, విద్యున్మాలి అనే 3 కుమారులు ఉండేవారు. అయితే ఈ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైనా రక్షించండి అని వేడుకుంటారు. అప్పుడు శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే ఆ తారకాసురుడిని జయించగలడని శ్రీ మహావిష్ణువు వాళ్లకు చెబుతాడు. ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు. అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి దగ్గరకు వెళ్తాడు. తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అనంతరం వారి కలయిక నుంచి కార్తికేయుడు జన్మించాడు. ఈ కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుడిని ఓడిస్తాడు. ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజు వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని చదివితే ఎంతో పుణ్యమని పెద్దలు పురాణ పండితులు చెబుతున్నారు. అంతేకాక కార్తీక పురాణాన్ని మహావిష్ణువు లక్ష్మీదేవికి, శివుడు పార్వతీదేవికి, బ్రహ్మ నారదుడికి వివరించారని పండితులు చెబుతున్నారు. అసలు కార్తీక పురాణం అంటే ఏమిటి? పారాయణం చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? 30 రోజులు ఉండే కార్తీక మాసంలో ప్రతిరోజు ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ ధ్యానిస్తూ భక్తి పారవశ్యంలో మమేకమవుతూ పురాణాల్లో తెలుపబడిన కార్తీక పురాణాన్ని ప్రతిరోజు ఒక్కో అధ్యాయంగా పఠిస్తారు. అయితే ఈ కార్తీక పురాణం ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడి లీలలు, పరమేశ్వరుడిని పూజించడం, ధ్యానించడం, కార్తీక సోమవార వ్రతం పాటించడం, తద్వారా కలిగే మార్పులు, చేకూరే ప్రయోజనాలు, తొలగే కష్టాలు, ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రమైన కృతయుగ కాల ప్రజల అనుభవాల సమాహారమే కార్తీక పురాణం. ఈ కార్తీక పురాణాన్ని శివుడు పార్వతీదేవికి, బ్రహ్మ నారదుడికి, మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పారని తర్వాత వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పగా ఆయన కార్తీక పురాణం విని కార్తీక మాసం మొత్తం ఆ విధంగా అనుసరించి దాన్ని భూలోక ప్రజలకు విస్తృతంగా తెలియపరచాడని ప్రతీతి. మనం వెళ్లాల్సిన ఊరికి తప్పనిసరిగా బస్సు లేదా ఇతర వాహనాలు ఏవో ఒకటి ఎక్కాలి. వాటికి డబ్బు వినియోగించాలి. మన ప్రయాణం సౌకర్యంగా ఉండాలంటే సీటు దొరకాలి. ఇలా ఉంటే ఎంచక్కా ఎలాంటి సమస్య లేకుండా వెళ్ళిపోతాం. అట్లాగే హిందూ సాంప్రదాయంలో ఉన్న నమ్మకాలను ప్రామాణికంగా తీసుకుంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పిన ఈ కార్తీక మాస విశిష్టతను, దాని నియమాలను అనుగుణంగా పాటించడం వల్ల ఆ కైలాసవాసుని కరుణా కటాక్షాలు లభించి మోక్షాన్ని పొందుతారని, మరణానంతరం కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణ కథనాలు, మరి ఎన్నో కథల ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి కథల సమాహారమే కార్తీక పురాణం. కార్తీక మాసంలో ఈ పురాణాన్ని చదవాలి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకొని ఉపవాసం ఉండేవారు నియమాల ప్రకారం ఉపవాసం ఉండి తర్వాత సాయంత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని దగ్గరలో ఉన్న శివాలయం లేదా ఏదైనా విష్ణు స్వరూప ఆలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని తర్వాత ఇంట్లో తులసికోట వద్ద దీపం వెలిగించి మాస ప్రారంభం నుండి కార్తీక పురాణంలో పేర్కొన్నట్టు రోజుకొక అధ్యాయం చదవాలి. చదవగానే అయిపోయిందని కాదు. అందులో ఉన్న నిగూఢార్థం, దాని తాలూకు విషయం, దాన్ని జీవితంలో ఎలా పాటించాలి వంటివి అవగాహన చేసుకోవాలి. ముఖ్య విషయం ఏమిటంటే ఈ కార్తీక పురాణం ప్రతి కథలో ఏదో ఒక నీతి ఉండనే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని నిజ జీవితంలో పాటిస్తే జీవితంలో ఎంతో గొప్ప మార్పు చోటు చేసుకుంటుంది. కాబట్టి కార్తీక పురాణాన్ని పఠించడం మరవకండి. సాధారణ రోజుల కంటే ఎంతో గొప్ప ఫలితాన్ని ఈ మాసంలో పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.